నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాతృభాషను కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాతృభాషను మరచిపోతే జాతి కనుమరుగైపోతుందని, తెలుగు భాష విధ్వంసానికి గురికాకుండా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పే రోజు అతి త్వరలో వస్తుందని అన్నారు. తెలుగు కోసం జీవితాంతం పోరాడి నిలబెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులకు ప్రతి ఒక్కరూ ఘనమైన నివాళి అర్పించాలని తెలిపారు. తెలుగు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలంటే భాషపై మమకారంతో పాటు తెలుగు వారసత్వ ఆస్తులైన కళలపై కూడా శ్రద్ధ పెట్టాలని తెలిపారు. గిడుగు రామ్మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు భాషోద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషను వాడుక భాషగా తీర్చిదిద్దడం కంటే ముందుగా సవర భాషకు లిపిని సృష్టించిన మహోన్నతుడన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వాళ్లు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం అన్నట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని గురిచేసిందన్నారు. మన కళాకారులు విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చర్ రిలేషన్స్ పనిచేస్తుందని, ఆ సంస్థతో MOU చేసుకుంటామని తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్రాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంగీత నాటక అకాడమీ బ్రాంచీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు జాతి వారసత్వ సంపద అయిన కూచిపూడికి తగిన ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారసత్వ సంపద అయిన నాటక, నృత్య, కళ, సంగీతం తదితర రంగాల్లోని ప్రముఖులకు అవార్డులిచ్చి నగదు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివప్రసాద్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. बुद्धं शरणं गच्छ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మాచిలు శ్రీ కందుల దుర్గేష్ గారిని వారి తొలి పలుకులు అందించవలసిందిగా. అద్భుతమైనటువంటి మన తెలుగు భాషని తిరిగి పునరుద్ధరించడానికి, పునరుజ్జీవం కల్పించడానికి దీక్షా కంకణబద్ధులైనటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, అనధికారులకి, అన్నిటికంటే మించి రమారమి 3-4 గంటలుగా ఈ వేదిక మించి సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని తిలకిస్తూ జేజేలు పలుకుతున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, కల్చర్ డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఈ రకమైనటువంటి వాడుక భాషని, అదేవిధంగా సరళమైనటువంటి భాషని, ప్రజలందరికీ అర్థమయ్యే భాషని, పామరులు సైతం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని మనకు అందించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి భాషని గ్రాంధిక పరంగా, లేకపోతే అర్థం కానిటువంటి వ్యాకరణాలతో, సమాసాలతోటి పామరులు అర్థం చేసుకునేటువంటి సందర్భంలో భాషని ప్రజలకి చేరువుగా తీసుకురావాలని, అంతేకాకుండా భాష కంటే భావ వ్యక్తీకరణ ప్రధానమైనటువంటి మాటని నమ్మి తెలుగుని సరళమైనటువంటి తెలుగుగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేసుకోవాలి.
తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష, ఇది ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడో మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా పరిశోధన ఆయన పరిశోధకుడు ఆయన. అలాగే గిడుగు వెంకట్రామూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు. ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినోడే కాదు, ఆయన తెలుగు కోసం, తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి. ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాకిమిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి, అంటే అంత తపన పడిపోయే వ్యక్తి. ఈ రోజున మనం గిడుగు వెంకటరామూర్తి గురించి, మనం రామూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలు తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు, సవర్లతో కలవలేము, కొండ జాతి వాళ్ళతో పని లేదు, ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో, అలాంటి సమయంలో ఆయన సవర్ల కోసం తపన పడి, సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం, వారి దోపిడిని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన తెలియక, వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువతో ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళలో వ్యాకరణం, పుస్తకాలు ఇన్ని కృషి చేశాను. అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు. అలాగే ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం, లేదంటే మనకి ఈ వరిసాలో కలిసిపోతుంది పర్లాకిమిడి, నేను విడిపోవాలి, నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది. ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు. అలాగే ఆయన ఎన్ని మాటలు పడ్డారంటే దుష్ట చతుష్టయం అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన గురజాడ అప్పారావు గారు, అలాగే శ్రీనివాస అయ్యంగారు గురించి అనేవాళ్ళు అంటే సగం సరిగ్గా రని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస అయ్యంగారు, ఏట్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అలాగే గురజాడ గారు, గిడుగు, వీళ్ళందరినీ దుష్ట చతుష్టయం అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళందరూ కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంతా మామూలు వాడుక భాషని మామూలు సాహిత్యంలో రావాలని ఒక తపన. ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక 40 సంవత్సరాల్లో ఆయన చెవులు వినిపించదు, ఆయన బ్రహ్మచెవుడు ఆయనకి. అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం, సవరుల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ క్వినైన్ అనే టాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ బ్రహ్మచెవుడితోటి ఆయన చేశారు ముందుకి. అంత కష్టపడ్డ వ్యక్తి, ఆయన మీద దాడులు జరిగినాయి, ఆయన్ని అసలు నలిపేశారు అందరూ. అప్పుడున్న సనాతనవాదులందరూ వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుక భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవడం, మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది. కన్నా ముందు ఈనాటి వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ
పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయని. ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా. ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా. దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, పాత పాఠశాలను చదువుకున్నాం. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి. చదువుకున్నది మాతృభాష తెలుగు భాష. ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం. అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు, ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష. అవుతాం, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు. అది తెలుగు జాతికే గర్వకారణం. ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని వెళ్ళా, మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా చూస్తే, ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా, మన నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకనే ఇక్కడుండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు. అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు, దగ్గరున్న మనం మర్చిపోతున్నాం, ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాషా పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం, 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిల వారి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్నారు. వారి శ్రీమతి గారిని తర్వాత గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ నారాయణ రెడ్డి గారు, తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు శాలువ
జ్ఞాపిక 25,000 రూపాయల నగదు బహుమతి సర్టిఫికెట్ను అందుకుంటున్నారు. తదుపరి